హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు మనం ఫిజా కిచెన్లో మల్టీగ్రెయిన్ బిర్యానీ ఎలా తయారు చేయాలి మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇది చాలా వెల్తీ కూడా. పిల్లలకి మస్ట్ అండ్ షుడ్ చేసి పెడితే వాళ్ళకు మంచి ప్రోటీన్ అనేది దీంట్లో దొరుకుతుందన్నమాట. కిడ్నీ బీన్స్ ఒక గుప్పెడు, రాజ్మా ఒక గుప్పెడు, సోయా బీన్స్ ఒక గుప్పెడు, ఒక బంగాళాదుంప ఇవి తీసుకోవాలండి. నేను దావత్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 కిలో రైస్ క్వాంటిటీ చేస్తున్నానండి ఈరోజు. చూడండి, ఇవన్నీ మల్టీగ్రెయిన్స్. మనము ఒక 2 విజిల్స్కి కుక్కర్లో ఉడికించుకోవాలి, లేకుంటే ఒక 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. అదైతే కొంచెం లేట్ ప్రాసెస్ కదా అనేసి నేను కుక్కర్లో అయితే 2 విజిల్స్కి ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత ఇవి కిడ్నీ బీన్స్ ఉన్నాయి కదా, తెల్లగా కనిపిస్తున్నాయి కదా, అవి అయితే తోలు అయితే తీసేయాలి, పైన పొట్టు తీసేయాలన్నమాట ఉడికించుకున్న తర్వాత. చూడండి, ఇది ఉడికించుకున్న తర్వాత ఇలా ఉంటాయి. పైన తోలు మొత్తం తీసేసాను, ఇలా ఉంటాయన్నమాట. అవైతే రాజ్మా, పావా బీన్స్ అయితే ఇవి తోలు తీయనవసరం లేదు. బంగాళదుంప అయితే ఉడికించుకొని పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి ఉడికించుకునేసి పక్కన పెట్టుకున్నాము. రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. ఒక 15 మినిట్స్ వరకు నాననివ్వండి. బాస్మతి అయితే చాలాసేపు అవసరం లేదు. ఇప్పుడు మనము బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూసుకుందాము. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూను, చెక్క, లవంగ, షాజీరా, బిర్యానీ ఆకు, కసూరి మేథి, ఇవి స్పైసెస్ అండి. టమాటాలు ఒక 3 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టీ స్పూన్ మాత్రమే. ఉల్లిపాయ అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను, టమాటాలు కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. 2 ఉల్లిపాయలు తీసుకోండి, పేస్ట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి అయితే ఇలా సగానికి కట్ చేసి పెట్టుకోండి. ఒక 5 పచ్చిమిర్చి తీసుకునేసి, ఇది నిమ్మకాయ అండి, నల్ల నిమ్మకాయ సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది కదా, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, నల్ల యాలకులు ఒక 2 నల్ల యాలకులు తీసుకున్నాను, స్టార్ పువ్వు ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టీ స్పూన్ మాత్రమే అండి, ఎక్కువ అవసరం లేదు. కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, అవి కూడా ఎక్కువ అవసరం లేదండి మనకు. ఉప్పు టేస్ట్కి తగినంత. ఒక 100 ml ఆయిల్ అయితే పడుతుంది. ఇవండి మనకు కావాల్సిన పదార్థాలు. ఇవన్నీ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకునేసి ఇప్పుడు వంట అనేది స్టార్ట్ చేద్దాము. ముందుగా నేనైతే స్టవ్ మీద బౌల్ పెట్టుకున్నాను. ఎసరు కోసం ముందుగా వాటర్ అనేది వేసుకోవాలి. రైస్ అనేది హాఫ్ బాయిల్ అనేది చేసుకోవాలన్నమాట, అందుకోసం వాటర్ వేసుకున్నాను. వేసుకునేసి ఇంకా దాంట్లో స్పైసెస్ అన్నీ వేసానమాట. బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క, లవంగ, నల్ల నిమ్మకాయ, స్టార్ పువ్వు ఇవన్నీ తీసుకున్నాం కదా స్పైసెస్, మరాఠీ మొగ్గ ఇవన్నీ తీసుకున్నాం కదా, నల్ల యాలకులు ఇవన్నీ వాటర్లో వేయాలన్నమాట. కంప్లీట్గా మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ వాటర్లోనే వేయాలి. చూడండి, ఇలా దాని ఫ్లేవర్ మొత్తం రైస్లో ఉంటుందండి. రైస్ దాంట్లోనే వేసి ఉడికిస్తాం కాబట్టి అందుకనేసి ఇవన్నీ స్పైసెస్ అన్నీ నేను వాటర్లోనే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా దాంట్లోనే వేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. నేను ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, దాంట్లో కొద్దిగా ఉప్పు అనేది వేసాను. ఇప్పుడు రైస్లో కూడా కొద్దిగా ఉప్పు అనేది వేస్తున్నాను అనమాట. రైస్కి తగిన విధంగా ఉప్పు వేసుకుంటున్నాను. మీకు టేస్ట్కు సరిపడినంత ఉప్పు అనేది మీరు వేసుకోండి. ఇదండి, మొత్తం కంప్లీట్గా ఇలా వేసుకునేసి లిడ్ పెట్టేసి మనము ఎసరు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారుగా, దీంట్లో స్పైసెస్ ఇవన్నీ ముందుగా ఏమేమి తీసుకున్నానో అవన్నీ వేసానండి. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఉడికించుకుందాము. ఎసరు వచ్చేంత వరకు పక్కన ఇంకో స్టవ్ మీద నేను
బౌల్ పెట్టుకునేసి ఇది గ్రేవీకి మొత్తము ప్రిపేర్ చేసుకుంటున్నాను బిర్యానీలోకి. ముందుగా ఆయిల్ వేసుకుందాము. చెప్పానుగా 100 ml ఆయిల్ అనేసి. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే బాస్మతిలో ఎక్కువగా పట్టదనమాట. ఆయిల్ లైట్గానే చాలు. ఇది మల్టీగ్రెయిన్స్ కాబట్టి చాలా హెల్తీ అండి. పిల్లలు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే ఇలా మనము పిల్లలకి చేసి పెట్టచ్చు అన్నమాట. పెద్దవాళ్ళు కూడా చేసుకొని తినచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా దాంట్లో. వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుందండి. చూడండి, ముందు ఉల్లిపాయలు పేస్ట్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఇవన్నీ ముందుగానే వేసుకునేసి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వద్దండి. కసూరి మేతి కూడా వేయండి దాంట్లోనే. ఆయిల్లోనే ముందుగా కసూరి మేతి వేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. లిడ్ పెట్టేసి కాసేపు ఉడకనిద్దాము. అప్పటి వరకు వేగుతూ ఉంటుంది. ఇదండి, కొద్దిగా లాంగ్ వీడియో అయినా మీరు కట్ చేయకుండా కంప్లీట్ వీడియో అనేది చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేద్దాము దాంట్లో. అది కూడా కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ అనేది ఏం వేయాలో మీకు చెప్తాను. ఇలా 1 by 1 అనేది మనము వేసుకోవాలి ఆర్డర్ లైన్లో. కంప్లీట్గా ఒకేసారి వేస్తే కొన్ని స్పైసెస్ అనేవి ఉడకవన్నమాట. తొందరగా ఒకటి తర్వాత ఒకటి అలా వేయొద్దండి. ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా కలర్ వచ్చిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయండి. చూడండి, ఇవి పక్కన స్టవ్ మీద మనం ఎసరు పెట్టుకున్నాం కదా, అది కూడా ఉడుకుతుంది. ఇప్పుడు దాంట్లో మనము రైస్ అనేది వేద్దాము. ఈ రైస్ వాటర్ మొత్తం వంచేసి రైస్ అనేది తీసి దీంట్లో వేద్దాము. ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా మంచి స్మెల్తో టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ బిర్యానీ అంటేనే బాస్మతి ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. ఇది ఆల్మోస్ట్ బాస్మతిలో అయితేనే బాగుంటుంది దాని టేస్ట్ కూడా. ఎందుకంటే బాస్మతి రైస్ అనేది అది పిల్లలకు చూడడానికి కూడా తినడానికి కూడా బాగా అట్రాక్టివ్గా ఉంటుందండి. పిల్లలు ఇష్టపడతారు. బాస్మతి అంటే పొడుగుగా ఉంటుంది కాబట్టి రైస్. చూడండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిందండి. ఇప్పుడు దీంట్లో మనము టమాటా పేస్ట్ వేద్దాము. టమాటాలు కూడా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. పేస్ట్ ఎందుకు చేసి పెట్టుకున్నానంటే మనము కట్ చేసి మనము వేసేటప్పటికి అది కొంచెం మగ్గడానికి టైం ఎక్కువ పడుతుందండి. ఇలా పేస్ట్ చేసి ప్యూరీ చేసి మనము వేసుకుంటే మనకు గ్రేవీ కూడా బాగా ఉంటుంది. రైస్ కూడా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. అంటే బిర్యానీ టైం తగ్గిపోతుంది. మనము తొందరగా చేయడానికి వీలు పడుతుందని చెప్తున్నాను. కొత్తిమీర పుదీనా కూడా వేసాను. రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నానండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, మంచి కలర్ అనేది వస్తుంది. బిర్యానీ అయితే ఎక్కువ స్పైసెస్ అనేది ఉండదండి, స్పైసీగా ఉండదు, లైట్లీగానే ఉంటుంది. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే పిల్లలకు ఎక్కువ స్పైసీ అంటే పిల్లలు తినలేరు కదా, అందువల్ల ఇది స్పైసీ దీంట్లో తక్కువగానే ఉంటుంది. ఈ గ్రేవీలో ఇంకొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను. కంప్లీట్గా నా రైస్కి మొత్తం ఎంత ఉప్పు పడుతుందో ఆ మెజర్మెంట్తో వేసానన్నమాట.
ఇలా ఇవన్నీ కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా రాజ్మా, కిడ్నీ బీన్స్, బంగాళాదుంప ఇవన్నీ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ దీంట్లో వేసేయండి. ఈ గ్రేవీలో వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఆ గ్రేవీ ఫ్లేవర్ మొత్తం మసాలాలంతా ఈ మల్టీగ్రెయిన్స్కి బాగా అంటుకుంటుంది. చూడండి, ఇలా స్మూత్లీగానే మిక్స్ చేయండి. ఎక్కువ హార్డ్గా ఎలా అంటే అలా మిక్స్ చేయొద్దండి, ఎందుకంటే ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అంతా స్మాష్ అయిపోతాయి. ఇలా మనం లైట్గా మిక్స్ చేసుకునేసి కాసేపు ఒక 2 మినిట్స్ వరకు లిడ్ పెట్టేసి ఉడికించుకుందాము. పక్కన స్టవ్ మీద మనకు రైస్ కూడా ఉడుకుతుంది కదా, దాంట్లో కూడా మనము రైస్ వేసి పెట్టాము. అది హాఫ్ బాయిల్ చేసుకోవాలి రైస్. ఇవి కాసేపు మసాలాలో ఇవన్నీ మగ్గనివ్వాలండి. ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి, డిఫరెంట్ ఫ్లేవర్ అన్నమాట. దేని టేస్ట్ దానికి ఉంటుంది కదా. చికెన్తో చేసే టేస్ట్ వేరుగా ఉంటుంది, మటన్తో చేసే టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇది మల్టీగ్రెయిన్స్ కదా, దీని టేస్ట్ దీని స్మెల్ కూడా వేరుగా ఉంటుందండి. చూడండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి నాకైతే. ఇక్కడ కొద్దిగా వాటర్ వేసాను, ఒక 100 ml వరకు వాటర్ అయితే కొద్దిగానే వేసుకోండి. రైస్ కూడా మనము హాఫ్ బాయిల్ చేసుకుంటున్నాం కాబట్టి బాస్మతి అయితే ఎక్కువ ఉడికించిన అవసరం లేదండి. ఎక్కువ ఉడికిస్తే ఏమవుతుందంటే విరిగిపోతాయి కదా బాస్మతి రైస్. మనకు అలాగే నిలబడి ఉండాలంటే, రైస్ పొడవుగానే ఉండాలంటే ఎక్కువ వాటర్లో అయితే ఉడికించద్దు. ఇలా కొద్దిగా వాటర్ వేసుకునేసి ఒక 2 మినిట్స్ వరకు కాసేపు మగ్గనివ్వండి. మ్యాక్సిమం ఒక 2 మినిట్స్ పెట్టుకోండి చాలు. ఇప్పుడు లైట్గా అయితే ఉడుకుతున్నాయండి. పక్కన చూడండి, రైస్ కూడా ఉడికిపోయింది, హాఫ్ బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని మనము వాటర్ లేకుండా తీసేసి దీంట్లో వేస్తాము. ఆ స్పైసెస్ అలానే ఉంటాయండి దాంట్లో, దాంతోనే మనము నీళ్ళు వంచేసి ఇలా దీంట్లో వేసుకోవాలి. గ్రేవీలో చూస్తున్నారుగా, మనం కంప్లీట్గా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక 15 మినిట్ ప్రాసెస్ కూడా జరగదండి, తొందరగా అయిపోతుంది, రెడీ అయిపోతుంది అన్నమాట. మనకు ఒక 20 మినిట్స్లో మనము బిర్యానీ అనేది రెడీ చేసుకోవచ్చు. చాలా టైం అనేది పట్టదు. చూడండి, దాంట్లో కంప్లీట్గా వాటర్ ఒక జల్లెడలో తీసేసి రైస్ మొత్తము ఈ పక్కన ఉడుకుతున్న గ్రేవీలో మనము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెల్లిగా కిందికి పైకి బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే బాస్మతి రైస్ ఎలా అంటే అలా మిక్స్ చేస్తే పగిలిపోతాయండి రైస్. మనం ఉడికించుకునేటప్పుడు కూడా 1 or 2 టైమ్స్ మాత్రమే కొంచెం మిక్స్ చేసుకోవాలన్నమాట, మరీ ఎక్కువ కలపకూడదు. చూడండి, ఇలా స్మూత్ స్ట్రెచ్చర్తో మనము కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం దాంట్లో మిక్స్ అయ్యేటట్లు మెల్లిగా కలుపుకొనేసి కిందికి పైకి ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ స్ట్రీమ్లో అనేది పెట్టేస్తాము. దాంట్లో ఉన్న వాటర్ క్వాంటిటీ మొత్తము ఆవిరైనంత వరకు ఒక 2 మినిట్స్ వరకు కంప్లీట్ స్ట్రీమ్ మీద పెట్టేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకునేసి మసాలా మొత్తం కంప్లీట్గా రైస్కి మిక్స్ అయ్యేటట్టు చూసుకునేసి మనము ఒక 2 మినిట్స్ వరకు అలా పెట్టేద్దాము. లిడ్ పెట్టేసి పెట్టేయాలండి స్ట్రీమ్ మీద. స్టవ్ కూడా సిమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో లేకుండా సిమ్లో పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ అయిపోయాయండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వెంటనే తీయద్దు, ఒక 2 మినిట్స్ తర్వాత తీయండి. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. చూడండి, రైస్ అనేది కంప్లీట్గా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసిన ఒక 2 మినిట్స్ తర్వాత నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. వెంటనే అయితే నేను తీయనండి, ఇలాగా అప్పటికప్పుడు తీయకూడదు.
కొద్దిగా స్ట్రీమ్ మొత్తం ఉండేలాగా మనం చూసుకోవాలి. చూడండి, మన మల్టీ గ్రెయిన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా. దాంతోపాటు చికెన్ గ్రేవీ చేశానండి. దీంట్లో కాంబినేషన్ రైతాతో అయినా మనం తినచ్చు, చికెన్ గ్రేవీతో అయినా తినచ్చు. ఆల్మోస్ట్ దీంట్లో మనం అన్ని మల్టీగ్రెయిన్స్ వేసాం కాబట్టి రైతాతో తింటేనే చాలా బాగుంటుంది. నేను నాన్ వెజ్ కర్రీ కూడా చేశాను. ఇది మీరు రైతాతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మన కిడ్నీ బీన్స్, పావా బీన్స్, రాజ్మా ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. మన టేస్టీ రైస్ అయితే రెడీ అయిపోయింది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇలాగా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేసేదానికి కూడా నాకు కూడా మోటివ్ ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఇలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Meow.